గంజాయిపై ఏపీ అసెంబ్లీలో ఒక ఆసక్తికరమైన చర్చ జరిగింది. గంజాయిపై తాము ఎలాంటి చర్యలు తీసుకుంటున్నామో హోంమంత్రి అనిత వివరించారు. సో అదే సందర్భంలో గత ప్రభుత్వానికి తమకి పోలికేంటో కూడా చెప్పారు. ఆ పాయింట్స్ ని బ్రేకింగ్స్ రూపంలో చూద్దాం. గంజాయి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై అసెంబ్లీలో వైసీపీ సభ్యులు ప్రశ్నించారు. గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామంటూ మంత్రి అనిత స్పష్టం చేశారు. గంజాయి సాగును 11,000 ఎకరాల నుంచి 100 ఎకరాలకు తగ్గించామన్నారు. ఈగల్ టీమ్స్ ద్వారా గంజాయిపై చర్యలు తీసుకుంటున్న విషయాన్ని కూడా అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చారు హోంమంత్రి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ గంజాయి దొరికినా వాటి మూలాలు ఏపీలో ఉండేవన్నారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చాక కఠిన చర్యలు తీసుకున్నట్టుగా చెప్పారు. 7 మండలాల్లో 375 గంజాయి హాట్ స్పాట్స్ ని గుర్తించి యాక్షన్ తీసుకోవడమే కాకుండా సాగు చేసే వాళ్ళకి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించామని మంత్రి అనిత చెప్పారు. ప్రతి జిల్లాలోని కూడా ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్స్ ని ప్రతి జిల్లాలో సుమారు 26 జిల్లాలు. నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్ కూడా అధ్యక్ష నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది అధ్యక్ష. సుమారుగా మనం చూసుకుంటే అధ్యక్ష నెంబర్ ఆఫ్ విలేజెస్ చూసుకుంటే దగ్గర 7 విలేజెస్ లో అధ్యక్ష 375 అంటే మండలాల్లో 7 మండలాల్లో 375 విలేజెస్ లో ఈ హాట్ స్పాట్స్ ని గుర్తించి కల్టివేషన్ చేయకుండా తీసుకునే బాధ్యతను కూడా తీసుకున్నారు అధ్యక్ష. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అధ్యక్ష, 359 ఫ్యామిలీస్ ఇందులోని గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్ అధ్యక్ష. కల్టివేషన్ చేస్తూనే ఉంటారు. ఎంతమంది చెప్పనియండి, ఎన్ని చేయనియండి, వాళ్ళు అక్కడ కల్టివేషన్ చేస్తూనే ఉంటారనమాట. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 359 ఫ్యామిలీస్ని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ ఇచ్చి ఈ సంవత్సరం ఒక ప్లాంట్ కూడా వేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళని మోటివేట్ చేసుకుని వాళ్ళు మన కంట్రోల్లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. దీనికి చెప్పేది ఏంటంటే ఏ రకంగా తగ్గించారు 11,000 ఎకరాల నుంచి 100 ఎకరాల వరకు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాం అధ్యక్ష.